హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయపోయేది క్యాప్సికమ్ అన్నం. క్యాప్సికమ్ అన్నానికి చూసినంట ఒక 150 గ్రామ్ అన్నం ఎత్తి నేను తనిగా ఉడకపెట్టి ఎత్తిపెట్టి ఉన్నాను. దీంతో వచ్చి మనం ఒక 2 క్యాప్సికమ్ వేయపోతాము, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ. కారానికి చూసినంట కడాన్లో మనం మిరియాల దుంపాయని వేసుకుంటా 2 అటాచ్ చేసుకొని చూద్దాం. దీని వచ్చి నేను 2 క్యాప్సికమ్ ఎత్తి ఉన్నాను. అది లోపల మొత్తం బాగా ఎత్తుకండి, ఎత్తేసి క్లీన్ చేసుకోండి. చేసేసి మనం సన్నగా కూసి పెట్టుకుంటాం. కడాయి పెట్టి ఒక 2 చెంచా నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత ఆవాలు వేయండి. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు 2 వేయపోతాను. మీకు వచ్చి ఇది ఆప్షనల్ దా, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగో పొడి వేస్తున్నాను. ఇది బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఎత్తి నేను సన్నగా కోసిపెట్టి ఉన్నాను. వెల్లుల్లి రెబ్బలు వచ్చి మనం క్యాప్సికమ్ అన్నానికి వేస్తా బాగా చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వేయవద్దు, వెల్లుల్లి మట్టు చాలు. బాగా వేయించుకోండి. 2 పచ్చిమిరపకాయ పొడుగా కోసిపెట్టి ఉన్నాను. కరివేపాకు కొద్దిగా. ఇది బాగా వేగని వెల్లుల్లి చూస్తారంట మనకు పచ్చగా ఉంటా అవన్న రుచి ఉండదు. అందుకోసం బాగా క్రిస్పీగా వేయించగాలి మనం వెల్లుల్లిని. అప్పుడే వచ్చి మనకు అన్నం బాగా టేస్ట్ బాగా వేయించుకోండి. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి. మళ్ళీ కావాలంటే మన కడాన్లో కూడా అన్నానికి కావాలంటే వేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్ వచ్చి నిండా చేపలు ఉడకద్దు, ఒక్క నిమిషం వేగితేనే చాలు మనకు తినేదానికి. అప్పుడుదా బాగుండు అన్నం. వచ్చి దీంట్లో కొంతమందిలో వచ్చి టొమాటోలు వేస్తున్నారు. టొమాటోలు కూడా మనం వేసి చేసుకోవచ్చును. చూడండి, ఒక్క నిమిషం ఉంటే చాలు క్యాప్సికమ్. చూడండి, ఇటు వచ్చిన తర్వాత మనం అన్నం వేసుకుంటాం. అన్నం వేసి బాగా కలుపుకుంది, మొత్తం కలిసేట కలిపి చూడండి. ఇప్పుడు మనం పైన మిరియాల దుమ్ము వేసుకుంటాం. ఒక చెంచా మిరియాల దుమ్ము వేస్తే చాలు. కారానికి తగినట్టే మీరు వేసుకోండి మిరియాలు. బాగా కలిపి మనం ఇప్పుడు ఒక గిన్నెలో మార్చుకుంటాం. వచ్చి క్యాప్సికమ్ అన్నం రెడీ. క్యాప్సికమ్ అన్నం వచ్చి పిల్లలు వచ్చి చాలా ఇష్టంగా తింటారు. అది మటు లేకుండా మన క్యాప్సికమ్ వచ్చి కన్నులకు చాలా మంచిది, నిండా ఔషధ గుణాలు కూడా ఉంటుంది. మనం వచ్చి వారానికి ఒకసారి వచ్చి మనం పిల్లలకి ఇది చేసిస్తా చాలా మంచిది. నేను క్యాప్సికమ్ అన్నం ఎట్ట చేసి చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూసేసి మీ కమెంట్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.